హలో, ఎలా ఉన్నావు? ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నావా? మనలో చాలామంది ఎవరితో చెప్పుకునే ప్రాబ్లమ్స్తో ఎవరితో చెప్పాలో తెలియక లోపల చాలా సతమతం అయిపోతుంటారు. అయితే ఇది నీకోసమే. నువ్వు కూడా అందులో ఒకరివైతే కొన్ని బాధలు ఎలాంటివి ఉంటాయి, ఎవరికో చెప్పుకోలేం, ఎవరితో పంచుకోలేం, లోపల కొన్ని నిజాలు చెప్పాలనుకుంటాం, కానీ ఎవరికి చెప్పాలి, చెప్తే ఏమంటారు, అర్థం చేసుకుంటారా, అపార్థం చేసుకుంటారా, ఇంకేమైనా అంటారని అదొక బాధ. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఎలా అంటే అరే చెప్పేది ఎవరైనా వినుంటే బాగుండు, ఎవరు వినేవాళ్ళు నీట్గా కేవలం మన మాటలు వింటూ ఇంకేమో మనకు అడగకుండా ఏమి చేయకుండా ఎందుకు చేసో ఏం చేసో అని తప్పు ఒప్పులు ఎంచకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మనసులో బాధను పంచుకోవాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏం చేశారు, ఎందుకు చేశారు అని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనలో ప్రతి బాధని పంచుకోవడానికి ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక కజిన్, ఒక బంధుమిత్రుల ఫీల్ అవుతూ షేర్ చేసుకునే ఒక స్థలం వాయిస్ ఆఫ్ స్ట్రేంజర్ ఇన్ తెలుగు అని ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఇలాగే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నీది ఏమైనా స్టోరీ ఉన్నది అని అనుకుంటే మాకు చెప్పొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో చెప్పొచ్చు, గూగుల్ ఫామ్ ద్వారా ఫిల్ చేయొచ్చు. నీ పేరు, నీ ఐడెంటిటీ అనేది ఎక్కడ బయట పెట్టడం జరగదు. మీరు నీ లవ్ స్టోరీ అవ్వచ్చు, మీకు బ్రేకప్ స్టోరీ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏమైనా సరే ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒక విషయంలోని, లేదంటే ఏ డెసిషన్ తీసుకోలే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వారి కోసం, లేదంటే ఏమైనా మోసపోయారు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని, సో మీ ప్రతి ప్రాబ్లంని వినడానికైతే నేను ఉన్నాను. విని మీ ఐడెంటిటీ బయట పెట్టకుండా చక్కగా వీడియోగా రూపొందించి దాన్ని యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాం. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీ స్టోరీని చెప్పాలనుకుంటే కింద ఇచ్చే లింక్ ద్వారా మళ్ళీ దాన్ని మాకు తెలియపరచవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఎవరొకరు ఉపయోగపడవచ్చు. అది ఎలా అంటే మీరు చెప్పే ఒక ప్రాబ్లం మిగతా వారికి కూడా సొల్యూషన్ దొరకవచ్చు. దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్ కోసం చెప్పారు, మీ ఫ్యామిలీ ప్రాబ్లం కోసం చెప్పారు, మనీ ప్రాబ్లం కోసం చెప్పారు. సో అలానే సేమ్ ప్రాబ్లం వేరే వాళ్ళకి ఉండొచ్చు. ఓకే, మీరు చెప్పిన ఒక ప్రాబ్లం దానికి ఎవరొక సొల్యూషన్ అవ్వచ్చు, దానికి ఎక్కడో దగ్గర సాల్వ్ అవుతుంది. ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అయితే ఉండదు కదా. సో అలానే ఒక ప్రాబ్లం ఉన్నదంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మీరు అడిగే ప్రశ్న అవ్వచ్చు, మీరు చెప్పే మీ జీవిత కథ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మీరు చెప్పే ప్రతి ఒక్క కథకి ఒక సొల్యూషన్ అనేది వేరే వాళ్ళైనా ఇవ్వచ్చు. మీరు చెప్పే సమాధానానికి, లేదంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు షేర్ చేసుకోగలిగితే చాలామందికి యూస్ఫుల్ అవుతాయి. ఇకనైనా మౌనంగా ఉండకుండా, బాధపడకుండా, ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నీ మనసులో మాటని మాకు పంచుకోండి. ఇంకా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళకి షేర్ చేస్తే ఇలాగే 10 మందికి తెలుస్తుంది. తెలిసి ప్రతి ఒక్కరు మన బాధను పంచుకొని అందరికీ షేర్ చేసుకుంటే మనలో మన సమస్యను ఎవరికి తెలియకుండా మనమే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.